నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ రోజు మనము ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఘాట్కి అయితే రావడం జరిగింది. 28వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్న ఈ ప్లేస్కి అయితే వచ్చి సీనియర్ ఎన్టీఆర్ గారికి, నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనం చూసుకుంటే చెప్పులు బయటే వదలాలన్నమాట. చెప్పులు బయట వదిలి లోపలికైతే వెళ్ళాలి. అలాగే వచ్చిన జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెడ్ కార్పెట్ అయితే వేశారనమాట. దాని మీద నీళ్లు కూడా చల్లారు, ఎందుకంటే మేము వెళ్ళిన రోజు కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి. అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ గార్డెన్స్ చూసుకున్నప్పుడు, ఎన్టీఆర్ ఘాట్ చూసినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. మనం ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత సినిమాలలో ఉన్నా కానీ, లేకపోతే మనం ఏం చేసినా కానీ ఏదో ఒక రోజు మనం కూడా ఇలాగే ఉండాలనిపించింది అనమాట. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మంచి నటుడు, హీరో, సూపర్ స్టారు. అలాగే ఆయన చేయలేనిది ఏముంది చెప్పండి. ఒక రాజకీయ నాయకుడుగా కానీ, ఒక సినీ నటుడుగా కానీ, ఒక సినిమా హీరోగా కానీ మొత్తం ఆయనే నెంబర్ 1 సూపర్ స్టార్ అన్నమాట. అటువంటి ఆయన కూడా మనం చూసుకుంటే ఏదో ఒక రోజు శరీరాన్ని అయితే వదలాల్సిందే. ఇది వచ్చేసి ఆయన యొక్క ఎన్టీఆర్ గారి యొక్క సమాధి అనమాట. ఇలా చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తామన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చుట్టూ తిరిగి దండం అయితే పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన అభిమానులే ఉంటారు కాబట్టి నేను కూడా చుట్టూ తిరిగి దండం అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే దీనికి ముందు రోజే మనం చూసుకుంటే ఈ యొక్క ఎన్టీఆర్ గారి యొక్క సమాధి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అయితే డెకరేట్ చేయడం జరిగింది. మరుసటి రోజు చూసుకుంటే ఇలా ప్లెయిన్గా అయితే ఉంది. ఎందుకంటే 28వ తేదీ ఆయన జయంతి కాబట్టి ఇలా అయితే పూర్తిగా అయితే చేయడం జరిగింది. ఎందుకో ఎన్టీఆర్ గారి యొక్క గార్డెన్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఇంకా ఇక్కడ కొన్ని పార్కు మాదిరిగా ఇంకా ఏదైనా చేసి ఉంటే వచ్చే వాళ్ళకు బాగుండేది అనిపించింది అనమాట. చూడండి, మొత్తము జనాలు అయితే వస్తూ ఉన్నారు. అంటే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చేసి, ఎన్టీఆర్ ఘాట్ అంటారు కదా, ఇక్కడికి వచ్చేసి అందరూ చూసుకొని అయితే వెళుతూ ఉన్నారు, పిల్ల పాపలతో కూడా. చూడండి, వెనకాలంతా వచ్చేసి మనకు, అలాగే వెనకాల మనకైతే సెక్రటరియట్ ఉందన్నమాట, అసెంబ్లీ తెలంగాణది వచ్చేసి. ఇప్పుడు ఏదో చూడండి కనపడుతుంది కదా, ఇదే అసెంబ్లీ సెక్రటరియట్ కొత్తగా కట్టారు కదా, వైట్ హౌస్ మాదిరిగా 500 కోట్లు పెట్టి. పైన కప్పు ఉండేది, ఆ కప్పు లేదని చెబుతూ ఉన్నారు. వాన వర్షం పడినప్పుడు ఇబ్బంది లేకుండా పైన కప్పు అయితే ఉంది. ఆ కప్పు లేకపోవడం వల్ల వాన అయి పడినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని నాకైతే అనిపించింది. అలాగే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల దగ్గర అయితే కూర్చున్నారు. అలాగే ఇవన్నీ చూసినా కానీ మనం చూసుకుంటే మొత్తం అయితే పోయింది. పెయింట్లు అయితే వేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఎన్టీఆర్ గార్డెన్స్లో ఇవన్నీ పాతబడిపోయినాయి, ఎవరు పట్టించుకోలేదని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన జయంతి రోజైనా సరే మాలాంటి అభిమానులు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే కోరుకుంటాం అన్నమాట, ఏదైనా డెకరేషన్ చేసినప్పుడు నీట్ కానీ ఉంటుందని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి, మొత్తం ఇవన్నీ అయితే పెయింట్ పోయి అంతా దెబ్బలు అయితే తగిలి మొత్తం ఉన్నాయన్నమాట. ఇంకా నేను కూడా బయలుదేరుతూ ఉన్నాను. ఎవరైనా నందమూరి కుటుంబం నుంచి మొత్తం మళ్ళీ నీట్గా మరొకసారి ఎన్టీఆర్ గార్డెన్స్ను పూర్తిగా చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన యొక్క ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని ప్రారంభించినట్లయితే మనకు ఎన్టీఆర్ గార్డెన్స్లో అయితే కనపడుతూ ఉంది. మీకైతే చూపిస్తాను, తప్పకుండా అయితే చూడండి. ఎన్టీఆర్ గార్డెన్స్ ఎప్పుడు ప్రారంభించారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 28/5/1999 8 గంటలకైతే ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ మెమోరియల్ టు నందమూరి తారక రామారావు గారు, ఆయన పుట్టింది 28/5/1923, 1996లో అయితే ఆయన చనిపోవడం జరిగింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.